మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అక్షయ తృతీయ సోమవారం. పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి మరియు శివయ్యకి అత్యంత ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఏం చేసినా ఏం చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, బంగారం కొన్నదానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది, ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ధర్మపురి అనే ఒక సుసంపన్నమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామచంద్రయ్య అనే ఒక పెద్ద వర్తకుడు ఉండేవారు. ఆయన వ్యాపారం నలుదిశలా విస్తరించి ఉండేది. ఊరిలో అందరూ ఆయనను ఎంతో గౌరవించేవారు. రామచంద్రయ్య కేవలం ధనవంతుడే కాదు, గొప్ప సంస్కారవంతుడు కూడా. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడు రాఘవ, చిన్నవాడు మాధవ. రాఘవ తండ్రికి తగ్గ తనయుడు, ఎంతో వినయవంతుడు. మాధవ కూడా మంచివాడే, కానీ కాస్త అమాయకుడు. పెద్ద కొడుకు రాఘవకు వివాహమైంది. ఆయన భార్య పేరు సుమతి. పేరుకు తగ్గట్టుగానే ఆమె ఎంతో సుమతి అంటే మంచి బుద్ధి కలది. ఆ ఇల్లు సుమతి అడుగుపెట్టినప్పటి నుండి కలకలలాడుతూ ఉండేది. అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకోవటం, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయటంలో ఆమెను మించిన వారు లేరు. రామచంద్రయ్య గారు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వేడుకలు కన్నుల పండుగగా జరిగేవి. ఆ రోజు తెల్లవారుజామునే సుమతి ఇల్లంతా శుభ్రం చేసి ముంగిట ముగ్గులు పెట్టి మామిడాకు తోరణాలతో ఇంటిని అలంకరించేది. రామచంద్రయ్య గారు ప్రతి ఏటా ఒక కొత్త బంగారు కాసును కొనుగోలు చేసి దానిని లక్ష్మీనారాయణుల పాదాల చెంత ఉంచి భక్తితో పూజించేవారు. పూజ ముగిశాక ఆ బంగారు కాసును ఇంటి పెద్ద కోడలు సుమతికి బహుమతిగా ఇచ్చేవారు. అమ్మా సుమతి, నువ్వు ఈ ఇంటి లక్ష్మివి, నీ చేతిలో ఈ కాసు ఉంటే మన సంపద అక్షయమవుతుంది అని దీవించేవారు. ఆ కుటుంబమంతా ఎంతో అన్యోన్యంగా సుఖ సంతోషాలతో గడిపేవారు. కొంతకాలానికి చిన్న కొడుకు మాధవకు కూడా పెళ్ళయింది. అతని భార్య పేరు రమ్య. ఆమె అందగత్తే, కానీ ఆమె మనసులో అహంకారం, కోపం నిండి ఉండేవి. పుట్టింటి నుండి వచ్చిన కట్న కానుకల మీద ఉన్న గర్వం ఆమెను ఎవరినీ లెక్క చెయ్యనివ్వలేదు. రమ్య అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో వాతావరణం మారడం మొదలైంది. సుమతి ఎంతో ఓర్పుతో రమ్యకు ఇంటి పద్ధతులు చెప్పాలని చూసినా రమ్య మాత్రం ఆమెను శత్రువులా చూసేది. నేను నీకంటే గొప్ప ఇంట్లో పుట్టాను, నాకు ఈ పాతకాలపు పద్ధతులు నేర్పించకు అంటూ విర్రవీగేది. అత్తమామలు ఏదైనా చెబితే ఎదురు సమాధానం చెప్పటం, మాధవతో నిరంతరం గొడవ పడటం రమ్యకు నిత్యకృత్యమైంది. ఇంటి ఇల్లాలు ఎప్పుడూ చిరాకుగా కోపంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అంటారు పెద్దలు. ఆ మాటే నిజమైంది. మెల్లమెల్లగా రామచంద్రయ్య వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. సముద్రం మీద వెళ్తున్న సరకు ఓడలు మునిగిపోవడం, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు జరగడం వంటి దుర్ఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగాయి. అప్పటి వరకు రాజభోగాలను అనుభవించిన ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా రామచంద్రయ్య గారు ధైర్యం కోల్పోలేదు. ఆ సంవత్సరం కూడా అక్షయ తృతీయ వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఆయన తన దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముతో ఒక చిన్న బంగారు ఉంగరాన్ని కొని తెచ్చారు. ఆ పూజలో రమ్యను కూడా పాల్గొనమని సుమతి ఎంతో బతిమాలింది. పూజ ముగిశాక రామచంద్రయ్య గారు 2 కోడళ్లను పిలిచి ఆ బంగారు ఉంగరాన్ని చూపిస్తూ, అమ్మలారా, ఇప్పుడు మనకు గడ్డుకాలం నడుస్తోంది. ఈ ఉంగరం లక్ష్మీదేవి ప్రసాదం, మీరిద్దరూ దీన్ని గౌరవంగా స్వీకరించండి అని రమ్యకు ఇవ్వబోయారు. కానీ రమ్యలో ఉన్న అహంకారం ఆ సమయంలో కట్టలు తెంచుకుంది. ఆమె ఆ ఉంగరాన్ని చూసి వెక్కిలిస్తూ, ఏమిటి మామగారు, ఇంత చిన్న ఉంగరమా? నా పుట్టింటి వాళ్ళు నా పని మనిషికి కూడా దీనికంటే పెద్దదిస్తారు, నన్ను ఇంతలా అవమానిస్తారా అంటూ ఆ ఉంగరాన్ని విసురుగా నేలకేసి కొట్టింది. ఆ ఉంగరం వెళ్ళి ఒక మూల పడిపోయింది. ఆ దృశ్యం చూసి రామచంద్రయ్య గారు నిలువున నీరైపోయారు.
సుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. రమ్య, ఇది బంగారం కాదు తల్లి, అమ్మవారి ప్రసాదం, ఇలా అవమానించడం తగదు అని సుమతి అన్నప్పటికీ రమ్య వినిపించుకోకుండా విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆ రాత్రి రామచంద్రయ్య కుటుంబం అంతా కన్నీళ్లతో నిద్రపోయారు. ఆ అర్ధరాత్రి సుమతికి ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది. సాక్షాత్తు మహాలక్ష్మి మాత తేజోవంతమైన రూపంతో సుమతి కలలో ప్రత్యక్షమైంది. కాని అమ్మవారి ముఖంలో చిరునవ్వు లేదు, బదులుగా తీవ్రమైన విచారం కనిపిస్తోంది. బిడ్డా సుమతి, ఎక్కడైతే సంపదను తృణీకరిస్తారో, ఎక్కడైతే స్త్రీలు గయ్యాళితనంతో పెద్దలను హింసిస్తారో అక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఈరోజు మీ ఇంట్లో నా ప్రసాదానికి జరిగిన అవమానం భరించలేక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని అమ్మవారు పలికారు. సుమతి అమ్మవారి పాదాల మీద పడి, అమ్మా, రమ్య తెలియక చేసిన తప్పును క్షమించు. నీవు వెళ్ళిపోతే మా బ్రతుకులు చీకటిమయమవుతాయి. ఏదైనా దారి చూపించు తల్లి అని వేడుకుంది. అప్పుడు లక్ష్మీదేవి శాంతించి, సుమతి, నీ భక్తి వల్ల నేనొక అవకాశం ఇస్తున్నాను. మీ చిన్న కోడలు రమ్య తన అహంకారాన్ని వీడి తాను చేసిన తప్పును తెలుసుకోవాలి. వచ్చే అక్షయ తృతీయ వరకు ఆమె ప్రతి మాసంలో వచ్చే తృతీయ నాడు నిర్జల ఉపవాసముండి మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే నేను మళ్ళీ మీ ఇంటికి వస్తాను అని చెప్పి అదృశ్యమైంది. తెల్లవారాక సుమతి అందరినీ పిలిచి జరిగిన విషయం చెప్పింది. రమ్యను బతిమలాడింది. కానీ రమ్య నవ్వి, ఇవన్నీ నీ కట్టుకథలు, నన్ను దారికి తెచ్చుకోవడానికి నువ్వాడుతున్న నాటకం అని కొట్టిపారేసింది. కానీ ఆ రోజు నుండి రామచంద్రయ్య గారి పరిస్థితి మరీ దిగజారిపోయింది. అప్పుల వాళ్ళు వాకిట నిలబడి వేధించసాగారు. చివరికి తమ పెద్ద బంగళాను అమ్ముకోవాల్సి వచ్చింది. ఊరి చివర ఉన్న ఒక పాత పాకలోకి ఆ కుటుంబం మారింది. ఒకనాడు 3 పూటలా భోజనం పెట్టిన ఆ ఇంట ఇప్పుడు 1 పూట గడవడమే కష్టమైంది. సుమతి ఇతరుల ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగింది. ఈ కష్టాలను రమ్య భరించలేకపోయింది. నేనీ దరిద్రంలో ఉండలేను, మా నాన్నగారు నన్ను మహారాణిలా చూసుకుంటారు, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఎవరి మాట వినకుండా బయలుదేరింది. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఆమె తండ్రి విషయమంతా తెలుసుకొని తన కూతురిని లోపలికి రానివ్వలేదు. రమ్య, అత్తగారింట్లో కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండాల్సిన దానివి, ఇలా పారిపోయి రావడం తగదు. పైగా లక్ష్మీదేవిని అవమానించిన దానివి. నిన్ను లోపలికి రానిస్తే నా ఇంటి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళు, నీ తప్పు తెలుసుకుని నీ అత్తింటిని మళ్ళీ స్వర్గంలా మార్చుకో అని కఠినంగా చెప్పి తలుపు వేశారు. అప్పుడు రమ్యకు మొదటిసారి తను చేసిన తప్పేమిటో అర్థమైంది. తన అహంకారం తనను అనాథను చేసిందని గ్రహించింది. కన్నీళ్లతో తిరిగి తన అత్తింటి పాకకు చేరుకుంది. సుమతి కాళ్ళ మీద పడి ఏడ్చింది. అక్క, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను. అమ్మవారు చెప్పినట్లు నేను వ్రతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుండి రమ్య పూర్తిగా మారిపోయింది. సుమతితో కలిసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. అహంకారం పోయి అణకువ వచ్చింది. అమ్మవారు చెప్పినట్లుగా ప్రతీ నెల తృతీయ రోజు కఠినమైన నిర్జల ఉపవాసం చేస్తూ నిరంతరం లక్ష్మీనామస్మరణ చేయసాగింది. అలా 1 సంవత్సరం గడిచింది. మళ్ళీ అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఆ రోజు ఆ ఇంట్లో పూజ చేయడానికి బంగారం లేదు, గొప్ప ప్రసాదాలు లేవు. సుమతి, రమ్య ఇద్దరూ కలిసి ఉపవాసం ఉండి ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించి అమ్మవారిని వేడుకున్నారు. రమ్య కన్నీళ్లతో అమ్మవారి పటాన్ని కడిగింది. తల్లి, నా తప్పును మన్నించి నా ఇంటిని ఆదుకు అని ఆర్తితో ప్రార్థించింది. సరిగ్గా పూజ ముగిసే సమయానికి ఒక వింత జరిగింది. గతంలో రామచంద్రయ్య గారి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని తీర్చలేక విదేశాలకు పారిపోయిన ఒక వ్యాపారి హఠాత్తుగా అక్కడకు వచ్చారు. ఆయన వ్యాపారంలో గొప్ప లాభాలు గడించి రామచంద్రయ్య గారి అప్పును వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి వచ్చారు. ఆయన ఇచ్చిన ఆ ధనంతో రామచంద్రయ్య గారు మళ్లీ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. చిత్రంగా అప్పటి నుండి వారు పెట్టిన ప్రతి అడుగు విజయవంతమైంది. పోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి. వారు మళ్ళీ తమ పాత బంగళాలోకి ప్రవేశించారు. అయితే ఈసారి ఆ ఇంట్లో ధనంతో పాటు శాంతి, ప్రేమానురాగాలు కూడా వెల్లివిరిశాయి. రమ్య చివరి వరకు ఎంతో వినయంగా, భక్తితో మెలిగింది. ఆ కుటుంబం మళ్ళీ అక్షయ తృతీయ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసే గొప్ప సత్యం ఏమిటంటే, లక్ష్మీదేవి కేవలం ధనరూపంలోనే ఉండదు. అది మన మాటలో, మన ప్రవర్తనలో, మన సంస్కారంలో ఉంటుంది.
ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే అహంకారం ఉండదో, ఎక్కడైతే అన్నదమ్ములు కలిసి ఉంటారో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనడం కంటే మనలో ఉన్న దుర్గుణాలను వదిలేసి సద్గుణాలను పెంచుకోవడం ముఖ్యం. సంపద అనేది అహంకారానికి చిహ్నం కాకూడదు. అది 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ సంపద అక్షయం అవుతుంది. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక్క మన మంచి ప్రవర్తన తప్ప. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా దేవుని మీద భారమేసి మన తప్పులను సరిదిద్దుకుంటే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. ఈ అక్షయ తృతీయ పర్వదినాన మనమందరం మన ఇళ్లను మాత్రమే కాదు, మన మనసులను కూడా శుభ్రం చేసుకుందాం. ఎదుటివారిని గౌరవిద్దాం. పెద్దల పట్ల విధేయతతో ఉందాం. అప్పుడే మన జీవితాలు సుఖ సంతోషాలతో నిండుతాయి. ఈ కథను విన్నా చదివిన ప్రతి ఒక్కరికి ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు తప్పక ప్రాప్తిస్తాయి. అలాగే ఈ అక్షయ తృతీయ సోమవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు శివుడు నందిని శపించి భూమి మీదకి ఎందుకు పంపాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పాపాలు పోతాయి. కైలాస శిఖరం ప్రశాంతత వెల్లువిరుస్తోంది. మంచుతో కప్పబడిన ఆ పవిత్ర పర్వతంపై సృష్టికి ఆదిదేవుడైన పరమశివుడు లోతైన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన కన్నులు మూసి ఉన్నప్పటికీ ముల్లోకాలను తన యోగ దృష్టితో గమనిస్తూ ప్రతి జీవి కదలికను తనలోనే నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నారు. ఆయన ముఖంలో అలౌకికమైన శాంతం తాండవిస్తోంది. ఆయనకు సమీపంలోనే జగన్మాత పార్వతీదేవి తన పతిదేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంది. మరోవైపు వారి ప్రియ కుమారులు వినాయకుడు, కార్తికేయుడు తమ బాల్యపు చేష్టలతో ఆడుకుంటూ కైలాసానికే కొత్త అందాన్ని తెచ్చారు. ధ్యానంలో ఉన్న శివుడిని చూస్తూ పార్వతీదేవి తనలో తాను ఇలా అనుకుంది: నా స్వామి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. చూడడానికి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా ఈ సకల జీవరాశుల బాగోగులను, వారి కష్టసుఖాలను గమనిస్తూనే ఉంటారు. ఏ భక్తుడు ఆర్తితో పిలిచినా వారిని రక్షించడానికి క్షణకాలంలో పరిగెత్తుకెళ్తారు. ఎంతైనా ఈ జగత్తుకే తండ్రి కదా, ఆ మాత్రం బాధ్యత ఉండదా? కానీ నా పతిగా నాపై కాస్తైనా దృష్టి సారిస్తే ఎంత బాగుండును అని అనుకుంటూ ఆయన దృష్టిని ఆకర్షించడానికి ఒక గొప్ప పూజ చేయాలని సంకల్పించుకుంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ దళాలతో 1,00,000 బిల్వార్చన చేస్తాను. బహుశా అప్పుడైనా నా భక్తిని చూసి నా వైపు కరుణతో చూస్తారేమో అని నిశ్చయించుకుంది. వెంటనే తన నమ్మకమైన వాహనం ప్రథమ గణాధిపతి అయిన నందిని పిలిచింది. నందీశ్వర, నేను స్వామివారికి 1,00,000 బిల్వ దళాలతో అర్చన చేయాలని సంకల్పించాను. నువ్వు వెంటనే నాకు 1,00,000 బిల్వపత్రాలు తెచ్చిపెట్టాలి అని ఆజ్ఞాపించింది. దానికి నంది ఎంతో వినయంగా, తల్లి, మీ ఆజ్ఞే శిరోధార్యం, ఇప్పుడే బయలుదేరి తీసుకువస్తాను అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, ఆగు నంది, ఒక ముఖ్యమైన షరతు ఉంది. నువ్వు సేకరించే ప్రతి బిల్వదళం ఒక్కో చెట్టు నుంచి మాత్రమే తెచ్చిపెట్టాలి. అంతేకాదు, ఒక ప్రదేశంలో ఉన్న చెట్ల నుండి ఒక ఆకును కోసాక మళ్ళీ అదే ప్రదేశంలోని వేరే చెట్టు ఆకును కొయ్యడానికి వీలు లేదు. అంటే నువ్వు 1,00,000 వేరువేరు ప్రదేశాలకు ప్రయాణించి 1,00,000 వేరువేరు చెట్ల నుండి ఒక్కో బిల్వదళాన్ని సేకరించి తీసుకురావాలి అని ఆ కఠినమైన నిబంధనను వివరించింది. ఆ పని ఎంత కష్టమైనదో గ్రహించినప్పటికీ తల్లి మాటను జవదాటని నంది, తప్పకుండా తల్లి, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ముల్లోకాలకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కైలాసం నుండి భూలోకానికి, అక్కడి నుండి దేవలోకానికి, పాతాళలోకానికి, ఇలా ప్రతి లోకాన్ని సందర్శిస్తూ పార్వతీదేవి చెప్పిన రీతిలో ఎంతో శ్రమించి ఒక్కో బిల్వపత్రాన్ని సేకరించసాగాడు. ఆ ప్రయాణంలో అంతులేని అలసటకు గురి అయ్యాడు. చివరకు 1,00,000 బిల్వ పత్రాలను సేకరించి కైలాసానికి తిరిగి వచ్చాడు. అతని అపారమైన భక్తికి, పట్టుదలకు పార్వతీదేవి ఎంతో సంతోషించింది. చాలా ధన్యవాదాలు నంది, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు కనుక నేను పూజను ప్రారంభిస్తాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పింది. తల్లి ఆజ్ఞతో నంది విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి ఆ ప్రయాణపు అలసటతో గాఢ నిద్రలోనికి జారుకున్నాడు. ఇదిలా ఉండగా భూలోకంలో రామయ్య అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం
శివనామ స్మరణతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు అతను నదీ తీరాన కూర్చొని ఓం నమః శివాయ అని జపిస్తూ ఉండగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్న మదాసురుడు అనే ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. శివనామ స్మరణ వినగానే అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఏమిటిది? ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆ శివుడి నామస్మరణేనా? అందరూ నా పేరునే జపించాలి అని గర్వంతో గర్జిస్తూ అమాయకుడైన రామయ్యపై దాడి చేసి అతని సమీపంలోని నదిలోనికి విసిరివేశాడు. నీటిలో మునిగిపోతూ రామయ్య, స్వామి శివయ్య, నాకు ఈత రాదు, నన్ను కాపాడు తండ్రి అని ఆర్తనాదాలు చేశాడు. ఆ పిలుపు నేరుగా కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడి చెవిన పడింది. ఆయన వెంటనే కళ్ళు తెరిచారు. అయ్యో, నా భక్తుడు ఆపదలో ఉన్నాడు, నేను వెంటనే వెళ్ళి అతన్ని రక్షించాలి అని అనుకుని తన వాహనమైన నందిని పిలిచాడు. నంది, నంది, భూలోకానికి వెళ్ళాలి, త్వరగా రా అని ఎంత పిలిచినా గాఢ నిద్రలో ఉన్న నంది నుండి ఎలాంటి సమాధానం రాలేదు. శివుడు మళ్ళీ, నంది, ఏమిటి మొద్దు నిద్ర? అక్కడ నా భక్తుడు ప్రాణాపాయ స్థితిలో నాపైనే ఆశలు పెట్టుకొని ఉన్నాడు, లే నంది అని గట్టిగా పిలిచాడు. అయినా నంది ఉలకలేదు, పలుకలేదు. దాంతో శివునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నా ఆజ్ఞను సైతం లెక్క చేయకుండా నిద్రిస్తావా? ఈ కైలాసనాథుని మాటకు విలువ ఇవ్వని నీకు ఈ కైలాసంలో స్థానం లేదు, వెంటనే ఇక్కడి నుండి భూలోకానికి వెళ్ళిపో అని గర్జించాడు. ఆ శబ్దానికి నది ఉలిక్కిపడి లేచాడు. స్వామి, ఎంత మాట అన్నారు, మీరు లేకుండా నేను ఎలా ఉండగలను? దయచేసి నన్ను పంపకండి అని వేడుకున్నాడు. కానీ శివుడు, నువ్వు నిద్రా సుఖాలకు బానిసవయ్యావు. కైలాసంలో భక్తికి జ్ఞానానికి మాత్రమే చోటు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని నందిని భూలోకానికి పంపించి వేశాడు. ఆ తరువాత శివుడు తానే స్వయంగా భూలోకానికి వెళ్ళి నదిలో కొట్టుకుపోతున్న రామయ్యను రక్షించి ఆశీర్వదించి కైలాసానికి తిరిగి వచ్చాడు. పాపం నంది మాత్రం, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, స్వామి ఆగ్రహానికి గురి అయ్యాను, మళ్ళీ నేను కైలాసానికి ఎలా చేరుకోవాలి అని దుఃఖిస్తూ భూలోకమంతా తిరగసాగాడు. పార్వతీదేవి తన పూజను ముగించుకొని శివుని వద్దకు వచ్చి, స్వామి, పూజ పూర్తయింది అన్నట్టు నంది కనిపించటం లేదే, ఎక్కడా అని అడిగింది. అప్పుడు శివుడు, నేనే అతన్ని శపించి కైలాసం నుంచి పంపించాను అని జరిగిన విషయం చెప్పాడు. అది విన్న పార్వతీదేవి, అయ్యో, ఎందుకండి అలా చేశారు? పాపం నంది కేవలం నేను చెప్పానన్న ఒక్క కారణంతో ముల్లోకాలు తిరిగి 1,00,000 బిల్వపత్రాలు సేకరించి తెచ్చాడు. ఆ అలసటతోనే నిద్రపోయి ఉంటాడు, మీరు అలా చేయటం తగదు అని వాదించింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో, పార్వతి, ఈ సృష్టిలో నాకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? నంది పడిన శ్రమ నాకు తెలియదా? నేను నందిని భూలోకానికి పంపడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. భూలోకంలో మదాసురుడు అనే రాక్షసుడు నా భక్తులను హింసిస్తూ ఉన్నాడు. అతనికి ఒక వరం ఉంది. అతన్ని కేవలం జంతు రూపంలో ఉన్న పరమ శివభక్తుడు మాత్రమే సంహరించగలడు. ఆ కార్యం నెరవేర్చగల సమర్థుడు మన నంది మాత్రమే. అందుకే ఈ నాటకం ఆడవలసి వచ్చింది అని అసలు రహస్యాన్ని వివరించాడు. అది విన్న పార్వతీదేవి, క్షమించండి స్వామి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి శాంతించింది. మరోవైపు భూలోకంలో ఉన్న నంది తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్వామి అభిషేక ప్రియుడు కదా, ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 1,000 బిందెలతో అభిషేకం చేస్తాను అని సంకల్పించి ఒక నదీ తీరానికి వెళ్ళి అక్కడి మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేశాడు. అభిషేకం కోసం నది నుండి నీరు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మదాసురుడు ఆ మట్టి లింగాన్ని చూసి, నా రాజ్యంలో శివలింగమా అని దాన్ని కాలితో తన్ని నాశనం చేశాడు. నంది తిరిగి వచ్చి లింగం లేకపోవడాన్ని చూసి, స్వామి నన్ను పరీక్షిస్తున్నాడు కాబోలు అనుకుని మళ్ళీ ఇంకొక లింగాన్ని తయారు చేసి నదికి వెళ్ళాడు. మదాసురుడు మళ్ళీ దాన్ని నాశనం చేసి ఈసారి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. నంది తిరిగి వచ్చి లింగం లేకపోవడంతో మూడోసారి లింగాన్ని తయారు చేశాడు. అది చూసిన మదాసురుడు, ఓహో, ఈ లింగాలను తయారు చేస్తుంది ఇదేనా అనుకుని నంది నీరు తీసుకువచ్చినప్పుడు తన మాయతో ఆ నీటిని మాయం చేశాడు. అది చూసిన నంది, ఎవరు నువ్వు, ఎందుకు నా పూజకు ఆటంకం కలిగిస్తున్నావు అని అడిగాడు. దానికి మదాసురుడు, నువ్వు పూజించే ఆ శివుడు ఒక భిక్షగాడు,
శ్మశానవాసి. అతన్ని పూజించటం అవివేకం అని శివుణ్ణి దూషించాడు. తన స్వామిని నిందించటంతో నందికి విపరీతమైన కోపం వచ్చింది. అతనిలో ఉన్న దైవభక్తి ప్రజ్వరిల్లింది. వెంటనే మదాసురుడిపైకి ఉరికి ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నంది తన కొమ్ములతో పొడిచి మదాసురుడిని సంహరించాడు. నంది ఆ యుద్ధంలో గెలవగానే అక్కడ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. భలా నంది భలా, ఈ లోక కళ్యాణ కార్యం కోసమే నిన్ను భూలోకానికి పంపే నాటకం ఆడాను అని ప్రశంసించాడు. అది విన్న నంది, స్వామి, నాపై మీకు ఎలాంటి కోపం లేదు కదా అని అమాయకంగా అడిగాడు. శివుడు నవ్వి, లేదు నంది, నువ్వు నా పరమ భక్తుడవు, నీపై నాకెందుకు కోపం ఉంటుంది, వచ్చిన పని పూర్తయింది, పద కైలాసానికి వెళ్దాం అని చెప్పాడు. అలా శివుడు ఆనందంగా నందిని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు సోమవారం గనుక శివుడు చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి. కైలాస పర్వతం వెండి కొండలా మెరిసిపోతున్న ఆ ప్రశాంత సాయం సమయంలో పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా శివపార్వతుల సంభాషణ వినడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి తన పక్కనే ఉన్న పరమేశ్వరుని వైపు చూస్తూ, స్వామి, ఈ సృష్టిలో దాంపత్య జీవితం అనేది ఒక వింతైన బంధం. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకునే దంపతుల మధ్య కూడా ఒక్కోసారి అపార్థాలు, అనుమానాలు ఎందుకు తలెత్తుతాయి? అసలు ఒకరిపై ఒకరికి ఉన్న నిజమైన ప్రేమను కాలం ఎలా పరీక్షిస్తుంది? ఒక మనిషి మరొకరి కోసం చేసే త్యాగం ఎదుటివారికి తెలియనప్పుడు ఆ బంధం విచ్ఛిన్నం కాకుండా ఎలా నిలబడుతుంది? నాకు ఏదైనా ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ రహస్యాన్ని వివరించండి అని కోరింది. దానికి బోలాశంకరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సంసార సాగరంలో ప్రయాణించే ప్రతి జంటకు ఈ పరీక్ష ఎదురవుతుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక విచిత్రమైన మలుపులతో కూడిన కథ చెప్తాను విను అని తన మధురవాణితో కథను ప్రారంభించాడు. మణిపుర అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య సుమతి. వాళ్ళిద్దరూ లోకంలో ఆదర్శ దంపతులుగా పేరు పొందారు. రాజు విక్రమసేనుడు ధైర్య సాహసాలకు మారిపేరు అయితే, సుమతి దయకు, పతిభక్తికి నిలయం. ప్రజలందరూ వారిని చూసి మురిసిపోయేవారు. అయితే వారి జీవితంలో ఒక పెద్ద లోటు ఉంది. అది సంతానం లేకపోవటం. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. ఒకరోజు విక్రమసేనుడు వేటకు వెళ్ళి అడవిలో ఒక ముసలి సిద్ధుణ్ణి కలిశాడు. ఆ సిద్ధుడు రాజు బాధను గమనించి ఒక మహిమగల పండును ఇచ్చి, రాజా, ఈ పండును నీ భార్యకు తినిపించు, నీకు సంతానం కలుగుతుంది. కానీ ఒక నిబంధన, ఈ పండు తిన్న తర్వాత నీ భార్య 1 సంవత్సరం పాటు ఎవరితోనూ, ఆఖరికి నీతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒకవేళ ఆమె మౌనాన్ని వీడితే పుట్టబోయే బిడ్డకు ప్రాణగండం ఉంటుంది. అంతేకాకుండా నీ రాజ్యానికి కూడా విపత్తు సంభవిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. రాజు సంతోషంగా పండు తీసుకుని వచ్చి సుమతికి విషయం చెప్పాడు. ఆమె తన భర్త కోరిక కోసం, పుట్టబోయే బిడ్డ కోసం ఆ కఠినమైన మౌన వ్రతానికి అంగీకరించి ఆ పండును తిన్నది. కొద్ది రోజుల్లోనే సుమతి గర్భవతి అయ్యింది. రాజ్యమంతా సంతోషించింది, కానీ సుమతి మాత్రం మౌనంగానే ఉండిపోయింది. రాజుకు మొదట్లో బాగున్న, రోజులు గడిచే కొద్దీ ఆమెతో మాట్లాడలేకపోవటం భారంగా అనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో విక్రమసేనుడికి ఒక వింతైన సమస్య ఎదురైంది. పొరుగుదేశపు రాజు మణిపురపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. యుద్ధం సంభవించే అవకాశం ఉండటంతో రాజు తన ఆలోచనలు భార్యతో పంచుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉండటంతో ఏమీ చెప్పలేకపోయాడు. అదే సమయంలో రాజుగారి ఆస్థానంలో ఉన్న ఒక మంత్రికి సుమతి మౌనంపై అనుమానం కలిగింది. అతను రాజుకు చెప్పుడు మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. మహారాజా, రాణిగారు మౌనంగా ఉండటం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె రహస్యంగా ఎవరితోనో సమాచారాన్ని పంపిస్తున్నారని నాకు సమాచారం అందింది అని అబద్ధాలు చెప్పాడు. రాజు మొదట నమ్మలేదు, కానీ మంత్రి సృష్టించిన కొన్ని తప్పుడు ఆధారాల వల్ల విక్రమసేనుడి మనసులో చిన్న అనుమానం బీజం పడింది. రాణి మౌనాన్ని వ్రతంలా కాకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించటం మొదలుపెట్టాడు. ఒక రాత్రి రాజు కావాలని నిద్రపోతున్నట్లుగా నటించాడు. అప్పుడు సుమతి గదిలో నుంచి ఒక నల్లటి ముసుగు వేసుకున్న వ్యక్తి బయటకు వెళ్ళటం రాజు గమనించాడు. అతని చేతిలో ఒక రహస్య పత్రం ఉంది. అది చూసిన రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు.
వెంటనే ఆ ముసుగు వ్యక్తిని పట్టుకోమని సైనికులను ఆదేశించాడు. కానీ ఆ వ్యక్తి పారిపోయాడు. రాజు సుమతిని అడిగాడు, ఎవరా వ్యక్తి? ఈ సమయంలో నీ గదికి ఎందుకు వచ్చాడు? ఆ పత్రంలో ఏముంది? మౌనం వీడి సమాధానం చెప్పు అని గర్దించాడు. కానీ సుమతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మౌనంగానే ఉంది. రాజు ఏం అడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏం జరిగింది అని అడుగుదాం అనుకుంది. కానీ అంతలో సిద్ధుడు చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చింది. తాను మాట్లాడితే బిడ్డకు రాజ్యానికి ముప్పు వస్తుంది. అందుకే ఆమె నిందను భరించడానికి సిద్ధపడింది. కానీ నోరు విప్పలేదు. రాజు ఆమెను ఒక చీకటి గదిలో బంధించమని ఆదేశించాడు. మంత్రి సంతోషించాడు. ఎందుకంటే ఆ ముసుగు వ్యక్తిని మంత్రే పంపించాడు. రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి మంత్రి ఆడుతున్న నాటకం అది. కొన్ని రోజులకు శత్రురాజు యుద్ధానికి వచ్చాడు. విక్రమసేనుడు యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే తన రాజ్యంలోని ప్రజలలో కొంతమంది అప్పటికే శత్రురాజుతో చేతులు కలిపారు. ఇది గమనించిన రాజు వెంటనే తన వ్యూహాన్ని మొదలుపెట్టాడు. రాజుకు మంత్రి చేసిన మోసాల గురించి ముందే తెలుసు. అతను చెప్పే మాటలను నమ్మినట్లు నటించి ఇంకా తన రాజ్యంలో ఎవరెవరు రహస్య శత్రువులు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. పాప మంత్రికి ఈ విషయం తెలియక రాజు చేతిలో బందీ అయ్యాడు. కానీ పరిస్థితి ఇక కష్టంగానే ఉంది. యుద్ధంలో రాజు ఓడిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. అప్పుడు అనుకోకుండా ఒక అపరిచిత సైన్యం వచ్చి విక్రమసేనుడికి సహాయం చేసి శత్రువులను తరిమికొట్టింది. ఆ సైన్యాన్ని నడిపిస్తున్నది ఎవరో కాదు, సుమతి తమ్ముడు. శివుడు ఇలా అంటున్నాడు, పార్వతి సుమతి తన తపోఫలంతో తన తమ్ముడికి సందేశాన్ని పంపింది. ఇది గ్రహించిన రాజు తన భార్య చేసిన పనికి గర్వపడ్డాడు. శత్రువులతో పోరాడుతూనే తన రాజ్యంలో తిరుగుబాటు చేయాలనుకున్న మంత్రి కేశవాని మరియు అతని అనుచరులను పట్టుకున్నాడు. యుద్ధం ముగిసింది. శత్రువులు పారిపోయారు. దేశద్రోహులు బందీలయ్యారు. విజయ గర్వంతో కోటకు తిరిగి వచ్చిన రాజు వెంటనే రాణి ఉన్న రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలై ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. సిద్ధుడు చెప్పిన కాలపరిమితి ముగియడంతో ఆమె మౌనం వీడింది. రాముజు ఆమె దగ్గరికి వెళ్ళి బిడ్డను ఎత్తుకుని ముద్దాడి సుమతి కళ్ళల్లోని నీటిని తుడుస్తూ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. సుమతి, నేను నిన్ను అనుమానించానని నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు. కానీ నేను ఆ మంత్రి చెప్పే ప్రతి మాటను నమ్మినట్లు నటించింది కేవలం మన రాజ్యంలో ఉన్న కలుపు మొక్కలను ఏరి పారేయడానికే. నువ్వు మౌనవ్రతంలో ఉన్నప్పుడు నిన్ను రక్షించుకోవటమే నా మొదటి కర్తవ్యం. ఒకవేళ నేను యుద్ధంలో ఓడిపోయినా లేదా ఈ కుట్రదారులు నాపై దాడి చేసినా నీకు మరియు మన పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆపద రాకూడదనే ఉద్దేశంతోనే నిన్ను శిక్షిస్తున్నట్లుగా నటించి ఈ సురక్షితమైన ప్రదేశానికి పంపాను. నా మనసులో నీపై ఎన్నడూ కోపం కానీ ద్వేషం కానీ కలగలేదు. నీ త్యాగము, నీ మౌనం మన బిడ్డను కాపాడాయి. నా నటన మన రాజ్యాన్ని కాపాడింది అని వివరించాడు. సుమతి భర్త తెలివితేటలకు తనపై ఆయనకున్న అపారమైన ప్రేమకు మురిసిపోయింది. అయితే రాజ్యంలో బంధించబడిన మంత్రి కేశవ అంతకన్నా ముందే రాణిని తనకు పుట్టబోయే బిడ్డను చంపమని ఒక మనిషిని పురమాయించాడు. అతను రాజు అక్కడ ఉండటం చూసి ఒక రహస్య బాణాన్ని రాజుపైకి ప్రయోగించాడు. కానీ ఆ బాణం అప్పుడే పుట్టిన బిడ్డ వైపు దూసుకువచ్చింది. సుమతి వెంటనే తన మౌనవ్రతం ద్వారా సంపాదించిన తపఫలాన్ని ధారపోసి ఆ బాణాన్ని గాలిలోనే భస్మం చేసింది. అది చూసి సిద్ధుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ బుద్ధిబలం రాజ్యాన్ని కాపాడింది. కానీ నీ భార్య మౌనశక్తి నీ వంశాన్ని కాపాడింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర విశ్వాసమే మీ విజయానికి కారణం. భార్యాభర్తలు ఒకరి లక్ష్యాన్ని మరొకరు అర్థం చేసుకున్నప్పుడు కాలం కూడా వారిని ఏమీ చేయలేదు అని దీవించాడు. శివుడు ఇంకా కొనసాగిస్తూ, పార్వతి, భార్య యొక్క పాతివ్రత్యం, సంకల్పం భర్తను ఏ ఆపద నుండైనా కాపాడగలవు. అలాగా భర్త ఇచ్చే కనీస గౌరవం, నమ్మకం ఆమెకు కొండంత బలాన్ని ఇస్తాయి అన్నాడు. పార్వతి మందహాసం చేస్తూ, నిజమే స్వామి, లోకంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సృష్టి అంతా ప్రేమమయం అవుతుంది అని అన్నది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే జీవిత భాగస్వామి మౌనం వెనుక 1000 కారణాలు ఉండవచ్చు. కానీ ఆ మౌనాన్ని అపార్థం చేసుకోకుండా వారిపై నమ్మకం ఉంచటమే నిజమైన ప్రేమ. లోకం నిందలు వేసినప్పుడు కూడా తోడుగా నిలబడేవాడే నిజమైన భర్త. అలాగే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తన సర్వస్వాన్ని త్యాగం చేసేదే నిజమైన భార్య. ఈ కథ విన్న తర్వాత పార్వతి మనసు తేలికపడింది. జగత్ పితరులైన వారిద్దరి సంభాషణ ఇలా సాగుతూ ఉండగా దేవతలందరూ ఆకాశం నుండి
పూలవాన కురిపించారు. దాంపత్య జీవితం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, అది రెండు ఆత్మల ఏకీకరణ అని ఈ కథ నిరూపిస్తుంది. అంతేకాదు, ఈ అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మహత్యాన్ని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది, మీ సుడి తిరిగిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు ధర్మపురి అనే అందమైన గ్రామంలో సుమతి అనే యంగ్ ఇల్లాలు ఉండేది. ఆమె పేరుకు తగ్గట్టుగానే చాలా మంచి బుద్ధి కలిగినది. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేది. సుమతి భర్త మాధవ ఆ ఊరిలో ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవాడు. మాధవ చాలా నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. వారి ఇంట్లో మాధవ తల్లి అన్నపూర్ణమ్మ కూడా ఉండేది. సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలుంటాయని అంటుంటారు, కానీ ఈ ఇంట్లో మాత్రం అన్నపూర్ణమ్మ సుమతిని తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేది. సుమతి కూడా అత్తగారిని దేవతలా భావించి ఆమె చెప్పిన ప్రతి మాటను వేదవాక్కులా పాటించేది. ఆ కుటుంబమంతా శ్రీకృష్ణుని పరమభక్తులు. ఏ పని చేసినా, ఏ కష్టం వచ్చినా ఆ కృష్ణయ్యే చూసుకుంటాడని నమ్మేవారు. ఒకరోజు మాధవ దుకాణం నుండి ఇంటికి వచ్చి ఆ నెల వచ్చిన సంపాదనను సుమతి చేతిలో పెడుతూ, సుమతి, ఈ నెల ఆ కృష్ణయ్య దయ వల్ల వ్యాపారం చాలా బాగా జరిగింది, మంచి లాభాలు వచ్చాయి అని సంతోషంగా చెప్పాడు. దానికి సుమతి మురిసిపోతూ, ఆ నల్లనయ్యను నమ్ముకున్నవారు ఎప్పుడూ మోసపోరండి, ఆయన నామం స్మరిస్తే చాలు, మన వెన్నంటే ఉండి నడిపిస్తాడు అని బదులిచ్చింది. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చి, ఏమిటి పిల్లలు, ఇంకా మాటల్లోనే ఉన్నారా? ఇవాళ నా చిన్ననాటి స్నేహితురాలు భాగ్యమ్మ కూతురి పెళ్ళుంది, మనం అందరం వెళ్ళాలి, త్వరగా సిద్ధమవ్వండి అని చెప్పింది. అత్తగారి మాట ప్రకారం సుమతి తన వద్ద ఉన్న పట్టుచీర కట్టుకుని సాంప్రదాయబద్ధంగా నగలు ధరించి సిద్ధమైంది. ఆ కుటుంబమంతా కలిసి పెళ్లి వేడుకకు వెళ్లారు. అక్కడ పెళ్లి మండపంలో అన్నపూర్ణమ్మ స్నేహితురాలు భాగ్యమ్మ ఎదురైంది. భాగ్యమ్మకు కొంచెం గర్వం ఎక్కువ, పైగా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం ఆమె కలవాటు. అందరూ చూస్తుండగానే భాగ్యమ్మ అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చి, చూసేవా అన్నపూర్ణమ్మ, నా పెద్ద కూతురికి నీ కోడలికి ఒకే సమయంలో పెళ్ళిళ్ళు అయ్యాయి. నా కూతురికి అప్పుడే ఒక కొడుకు పుట్టాడు, వాడిప్పుడు చకచకా నడిచేస్తున్నాడు కూడా, కానీ నీ కోడలు మాత్రం ఇంకా తల్లి కాలేకపోయింది. ఇలా ఎంతకాలం వేచి చూస్తావు? నా మాట విని నీ కొడుక్కి ఇంకో పెళ్లి చేయి, అప్పుడైనా నీ వంశం నిలబడుతుంది అని సూటిపోటి మాటలతో అందరి ముందు అవమానించింది. ఆ మాటలకు సుమతి గుండె చెరువైపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అన్నపూర్ణమ్మ మాత్రం అస్సలు తగ్గలేదు. చాలా కోపంగా భాగ్యమ్మ వైపు చూసి, ఎంత ధైర్యం ఉంటే నా కోడల్ని ఇలా అంటావు? సంతానం కలగకపోతే అది ఆ స్త్రీ తప్ప, అది ఆ భగవంతుడి నిర్ణయం. నా కోడలు నాకు బిడ్డతో సమానం, ఆమె కనకపోయినా పర్వాలేదు, నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చాలు. ఇంత సంస్కారం లేని నీ ఇంటి శుభకార్యానికి రావటం నాదే బుద్ధి తక్కువ అని చెప్పి వెంటనే తన కొడుకు కోడల్ని తీసుకుని అక్కడి నుండి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత సుమతి చాలా బాధపడింది. తన వల్ల అత్తగారు అవమానం పడాల్సి వచ్చిందని కుమిలిపోయింది. ఊరిలో కూడా మెల్లగా భాగ్యమ్మ అన్న మాటలు పాకాయి. కొందరు ఆడవాళ్లు అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చి మాధవకు రెండో పెళ్లి సంబంధాలు కూడా తీసుకురావడం మొదలుపెట్టారు. కానీ అన్నపూర్ణమ్మ, మాధవ వారిని గట్టిగా మందలించి పంపించేవారు. ఎన్ని ఓదార్పులు ఉన్నా సుమతి మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఆమె చిన్నతనం నుండి ఏ కష్టం వచ్చినా తన ఇంట్లోని చిన్ని కృష్ణుడి విగ్రహం ముందే చెప్పుకునేది. ఆ రోజు రాత్రి కూడా విగ్రహం ముందు కూర్చుని, కృష్ణయ్య, నేను చేసిన పాపమేంటి? అందరూ నన్ను గొడ్రాలివి అని హేళన చేస్తున్నారు. నా అత్తగారు నన్ను ఎంతగా సమర్థించినా లోపల ఆమె కూడా మనవడి కోసం ఆశపడదా? నాకు కూడా నీలాంటి ఒక అల్లరి కొడుకు కావాలన్న ఆశ ఉంది స్వామి, నన్ను అనుగ్రహించు అని ఏడుస్తూ అక్కడే నిద్రపోయింది. సుమతి బాధను గమనించిన మాధవ ఆమెను ఎలాగైనా ఆ బాధ నుండి బయటపడేయాలని అనుకున్నాడు. అన్నపూర్ణమ్మ ఒక సలహా ఇచ్చింది. మనం ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండపై ఉన్న పురాతన కృష్ణ మందిరానికి వెళదాం. అక్కడి స్వామి చాలా మహిమగలవాడు, సుమతికి కూడా మనసు మారుతుంది అని చెప్పింది. మరుసటి రోజు వారు ముగ్గురు కలిసి ఆ కొండపై ఉన్న ఆలయానికి వెళ్లారు. ఆ ఆలయం చాలా పాతది, ఎవరూ పట్టించుకోకపోవటంతో అంతా దుమ్మి ధూళితో నిండిపోయింది. అది చూసిన సుమతి తన బాధను మరిచిపోయి వెంటనే అత్తగారితో కలిసి గుడిని శుభ్రం చేయటం మొదలుపెట్టింది. మాధవ అడవి నుండి తులసి ఆకులను తీసుకువచ్చి మాలలు కట్టాడు. వారు ఆ విగ్రహానికి పవిత్ర జలంతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి తులసి మాలలు వేశారు. ఆ నిష్కల్మసమైన భక్తికి కృష్ణయ్య కరిగిపోయాడు.
వారి భక్తిని పరీక్షించడానికి మరియు వారి కోరిక తీర్చడానికి శ్రీకృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వృద్ధుడు వారితో మాట్లాడుతూ, ఏమిటి పిల్లలు, ఎవరూ పట్టించుకోని ఈ పాడుబడ్డ గుడిని ఇంత అందంగా తీర్చిదిద్దారు. మీ సేవ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అన్నాడు. దానికి సుమతి వినయంగా నమస్కరించి, అయ్యా, భగవంతుడి సేవ చేయడం మా అదృష్టం అని చెప్పింది. అప్పుడు ఆ వృద్ధుడు సుమతి కళ్ళల్లోకి చూసి, నీ కళ్ళల్లో ఏదో ఆవేదన కనిపిస్తోంది తల్లి, నీ బాధ ఏంటో చెబితే నాకు తెలిసిన ఉపాయం చెబుతాను అన్నాడు. అన్నపూర్ణమ్మ గబలబా ముందుకు వచ్చి తమ సంతాన సమస్య గురించి, పడుతున్న అవమానాల గురించి వివరించింది. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అమ్మా, దీనికి చింతించకండి. శ్రీకృష్ణుడికి తులసి అంటే ప్రాణం. నేను నీకొక పవిత్రమైన తులసి మొక్కను ఇస్తాను. దీనిని మీ ఇంటి ముందు నాటి 40 రోజుల పాటు నిత్యం ఉదయం సాయంత్రం భక్తితో పూజించు. 41వ రోజున యథాశక్తి పేదలకు అన్నదానం చెయ్యి. నీ గర్భం పండుతుంది. అలాగే మీరు కోల్పోయిన సుఖశాంతులు, సంపద కూడా తిరిగి వస్తాయి అని ఒక చిన్న తులసి మొక్కను సుమతి చేతికిచ్చారు. సుమతి ఆ మొక్కను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటూ ఇంటికి తీసుకువచ్చింది. ఇంటి ఆవరణల్లో ఒక పవిత్రమైన చోట దానిని నాటింది. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి తులసి కోటను అలంకరించి పూజ చేసేది. ఆ మొక్కతో తన కష్టాలన్నీ చెప్పుకునేది. అమ్మా తులసిమాత, కృష్ణయ్యకు నువ్వంటే ఇష్టం కదా, నా మొర ఆయనకు వినిపించేలా చెయ్యి తల్లి అని ప్రార్థించేది. అలా రోజులు గడుస్తున్నాయి. 40వ రోజు పూజ ముగించుకుని సుమతి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ తులసి మొక్క చుట్టూ మట్టిలో నుండి మెరుస్తున్న బంగారు కాసులు బయటపడ్డాయి. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి తన భర్తను, అత్తగారిని పిలిచింది. ఆ ధనాన్ని చూసి వారు దైవలీల అని ములిసిపోయారు. మరుసటి రోజు అంటే 41వ రోజున పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. సుమతి మరియు అన్నపూర్ణమ్మ కలిసి రకరకాల పిండి వంటలు, పరమాన్నం తయారు చేశారు. మాధవ ఊరంతా తిరిగి అన్నదానానికి రమ్మని పిలిచాడు. కానీ విచిత్రంగా ఆ రోజు ఊరిలో ఒక పెద్ద పండుగ ఉండటంతో అందరూ అక్కడికే వెళ్లారు. మాధవ ఇంటికి భోజనానికి ఒక్కరు కూడా రాలేదు. సుమతి చాలా బాధపడింది. కృష్ణయ్య, ఇంత వంట చేశాము, ఒక్క అతిథి కూడా రాకపోతే నా వ్రతం ఎలా పూర్తవుతుంది అని వేడుకుంది. అప్పుడే ఒక ముసలి వ్యక్తి ఆకలి ఆకలి అంటూ వారింటి ముందుకు వచ్చాడు. సుమతి సంతోషంగా ఆయన్ని ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి గౌరవంగా కూర్చోబెట్టింది. ఆమె ఒక్కొక్కటిగా వంటకాలు వడ్డిస్తుంటే ఆ ముసలి వ్యక్తి చూస్తుండగానే అన్ని పాత్రల్లోని వంటకాలను తినేశాడు. ఎంత వడ్డించినా ఆయనకు ఆకలి తీరడం లేదు. ఇంకా కావాలి తల్లి, నాకు అస్సలు ఆకలి తీరడం లేదు అని అంటున్నాడు. ఇంట్లో ఉన్న అన్నం, కూరలు అన్నీ అయిపోయాయి. సుమతికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. భక్తితో తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఒకే ఒక్క తులసి దళాన్ని కోసుకువచ్చి దానిని పరమాన్నంలో కలిపి ఆ వృద్ధుడికి ఇచ్చింది. ఆ ఒక్క తులసి దళాన్ని సేవించగానే ఆ వృద్ధుడి ముఖంలో తృప్తి కనిపించింది. నా ఆకలి తీరింది తల్లి అంటూ ఆ ముసలి వ్యక్తి రూపం మారిపోయి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ శంఖు చక్ర గదాధారి అయి వారి ముందు సాక్షాత్కరించాడు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆ కుటుంబమంతా పాదాలపై పడి మొక్కుకున్నారు. కృష్ణుడు సుమతిని దీవిస్తూ, నీ నిష్కల్మషమైన భక్తికి, తులసి మాతపై నీకున్న నమ్మకానికి నేను ప్రసన్నుడనయ్యాను. నీ గర్భాన నా అంశతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. వాడు లోకానికి ఆదర్శవంతుడవుతాడు. మీ ఇల్లు ఎల్లప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతుంది అని వరమిచ్చి మాయమయ్యాడు. ఆ తరువాత కొద్ది రోజులకి సుమతి గర్భవతి అయింది. 9 నెలలు నిండిన తర్వాత ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూసి ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు సుమతిని అవమానించిన భాగ్యమ్మ కూడా వచ్చి తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరింది. తులసి పూజ వల్ల, భగవంతుడిపై నమ్మకం వల్ల సుమతి జీవితం చీకటి నుండి వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ తులసి పూజ ఒక గొప్ప సంప్రదాయంగా మారిపోయింది. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన, అత్తాకోడళ్ల అనుబంధం మరియు తులసిమాత అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ కథ నిరూపిస్తోంది. అనగా ఒక సుందరమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు మల్లెపల్లె. పేరుకు తగ్గట్టే ఆ ఊరంతా పచ్చని చేలతో, మల్లెపూల పరిమళాలతో గుబాళిస్తూ ఉండేది.
ఆ ఊరి చివరన ఒక పురాతనమైన పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో లక్ష్మి అనే అమ్మాయి నివసించేది. లక్ష్మి కేవలం అందగత్తె మాత్రమే కాదు, ఆమె హృదయం ఒక స్వచ్ఛమైన గంగానది లాంటిది. కానీ విధి ఆమె పట్ల చాలా కఠినంగా వ్యవహరించింది. లక్ష్మి పసిపాపగా ఉన్నప్పుడే ఆమె కన్నతల్లి పార్వతమ్మ తీవ్రమైన అనారోగ్యంతో కన్నుమూసింది. చనిపోయే ముందు పార్వతమ్మ తన కూతురి చేతిని పట్టుకుని పెరట్లోని తులసికోటను చూపిస్తూ, అమ్మా లక్ష్మి, ఈ లోకంలో నీకు ఎవరూ లేకపోయినా ఈ తులసిమాత నీకు అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా ఈ తల్లికి చెప్పుకో, ఆమె నీ కన్నీళ్లు తుడుస్తుంది అని చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ క్షణం నుండి లక్ష్మికి ఆ తులసి ముక్కే ప్రాణం, ఆ ముక్కే సర్వస్వం. తల్లి లేని లోటును తీర్చడానికి ఆమె తండ్రి రంగయ్య సావిత్రి అనే ఆవిడను రెండో వివాహం చేసుకున్నాడు. సావిత్రి రావడంతోనే ఆ ఇంట్లో శాంతి మాయమైపోయింది. సావిత్రికి లక్ష్మి అంటే మొదటి నుంచి గిట్టదు. లక్ష్మిని ఒక బానిసలా చూడ్డం మొదలుపెట్టింది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి బావి దగ్గర నీళ్లు తోడటం నుండి అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం వరకు ప్రతి పని లక్ష్మి చేతుల మీదుగానే జరగాలి. ఏ చిన్న తప్పు జరిగినా సావిత్రి నోటికి అదుపు ఉండేది కాదు. కఠినమైన మాటలతో లక్ష్మి మనస్సును గాయపరిచేది. ఒక్కోసారి ఆకలితో అలమటిస్తున్నా అన్నం పెట్టకుండా గదిలో వేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో లక్ష్మికి ఒక్కటే ఊరట, అది ఆమె తమ్ముడు చింటూ. సావిత్రి కొడుకైనప్పటికీ చింటూకి తన అక్క అంటే ప్రాణం. అమ్మలేని సమయంలో తన పళ్ళెంలోని ముద్దను అక్క నోటికి అందిస్తూ, అక్క నువ్వు ఏడవకు, నేను పెద్దయ్యాక నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని బుడిబుడి మాటలతో ఓదార్చేవాడు. ఆ చిన్నారిచ్చే ప్రేమతోనే లక్ష్మి అన్ని కష్టాలను భరిస్తూ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం దీపారాధన సమయంలో లక్ష్మి తులసికోట దగ్గర కూర్చొని గంటల తరబడి ముచ్చటించేది. అమ్మా తులసిమాత, నా తల్లి ఉన్నప్పుడు నన్ను ఎంత గారాబంగా చూసుకునేదో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ కష్టాలు భరించలేకపోతున్నాను తల్లి. నా తండ్రికి నా బాధలు చెప్పుకుంటే ఆయన మనసు నొచ్చుకుంటుందని మౌనంగా ఉంటున్నాను. నాకు ఓర్పుని ఇవ్వు తల్లి అని కన్నీళ్లతో ఆ ముక్క మొదట్లో నీళ్లు పోసేది. ఇలా ఉండగా ఆ పక్కూరి జమీందారు కొడుకు రాఘవ ఒక పని మీద ఆ గ్రామానికి వచ్చారు. రాఘవ విద్యావంతుడు, సంస్కారవంతుడు. అనుకోకుండా ఒకరోజు లక్ష్మి తులసికోట దగ్గర దీపం పెడుతూ భక్తితో పాట పాడుతుండగా చూశాడు. ఆమె ముఖంలోని ఆ పవిత్రత, ఆ వేదన రాఘవ హృదయాన్ని కదిలించాయి. లక్ష్మిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని మనసులోని నిశ్చయించుకున్నాడు. రాఘవ తన తండ్రిని ఒప్పించి సంబంధం మాట్లాడటానికి లక్ష్మి ఇంటికి వచ్చాడు. రాఘవ అంతటి జమీందారు కొడుకు తన ఇంటికి సంబంధం కోసం రావడం చూసి రంగయ్య ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. కానీ సావిత్రి మనసులో కుట్ర మొదలైంది. సావిత్రికి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు కమల. కమల కూతురు సుమ. సావిత్రికి సుమ అంటే ప్రాణం. సుమ తన చెల్లి కూతురు కాబట్టి తనకు కూడా కూతురుతో సమానమని భావించేది. రాఘవ లాంటి ధనవంతుడికి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఆస్తి అంతా లక్ష్మీపరమవుతుందని, అదే సుమకు ఇస్తే తన వాళ్ళంతా సుఖపడతారని సావిత్రి ఆలోచించింది. అందుకే రాఘవతో ఏకాంతంగా మాట్లాడుతూ, బాబు రాఘవ, నీవు చాలా పొరబడుతున్నావు. ఈ లక్ష్మి బయటికి కనిపించేటంత అమాయకురాలు కాదు. దీనికి ఇదివరకే ఊళ్ళో ఒకరిద్దరితో సంబంధాలున్నాయి. రాత్రిళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికో వెళుతూ ఉంటుంది. బుద్ధి అసలు బాలేదు. దీనిని చేసుకుంటే మీ వంశ గౌరవం మట్టిపాలవుతుంది. కావాలంటే మా సుమను చూడు, సాక్షాత్తు దేవతలా ఉంటుంది అని విషం చిమ్మింది. రాఘవ ఆ మాటలు విని షాక్ అయ్యాడు. ఒక నిమిషం పాటు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. సావిత్రి చెప్పిన మాటలు నిజమా, లేక తను చూసిన లక్ష్మీ రూపం నిజమా అని సందిగ్ధంలో పడ్డాడు. అయోమయంతో రాఘవ ఆ ఇల్లు విడిచి బయటకు వచ్చాడు. ఊరి చివర ఉన్న ఒక పెద్ద రవి చెట్టు కింద కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. మనసులో యుద్ధం జరుగుతోంది. అప్పుడే అక్కడికి ఒక వృద్ధురాలు కర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చింది. ఆమె రూపంలో ఏదో గాంభీర్యం, ఆమె మాటల్లో ఏదో శక్తి ఉన్నాయి. ఆమె రాఘవ దగ్గరకు వచ్చి, ఏమిటి నాయనా, జమీందారు కొడుకువి ఇలా దిగులుగా చెట్టు కింద కూర్చున్నావు? మనసులో ఏదో మదన పడుతున్నట్లున్నావు అని అడిగింది. రాఘవ తన బాధను ఆమెకు చెప్పుకున్నాడు.
అప్పుడు ఆ ముసలవ్వ నవ్వి, నాయనా, ఆడవారి మనసు సముద్రం లాంటిది. లోతుకు వెళితే తప్ప అందులోని ముత్యం విలువ తెలియదు. ఒకరు చెప్పిన మాటలను నమ్మి నిర్ణయం తీసుకోవడం మూర్ఖత్వం. నీవు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఓర్పు వహించాలి. ఆ అమ్మాయి లక్ష్మిని నీవు రహస్యంగా గమనించు. ఆమె ప్రతి కదలికను, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందో గమనించు. అప్పుడే నీకు నిజం తెలుస్తుంది. ఈ ముసలిదాని మాట నమ్ము, కాలమే నీకు సమాధానం చెబుతుంది అని చెప్పింది. రాఘవకు ఆ మాటల్లో ఏదో ఒక ఆశ కనిపించింది. ఆ ముసలవ్వ చెప్పినట్లే అతను ఆ గ్రామంలోనే ఒక సత్రంలో ఉంటూ లక్ష్మిని గమనించడం మొదలుపెట్టాడు. చిత్రం ఏమిటంటే, ఆ ముసలవ్వ రాఘవకు మాత్రమే కాదు, లక్ష్మికి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. లక్ష్మి కష్టాల్లో ఉన్నప్పుడు, సావిత్రి తిట్టినప్పుడు ఆ ముసలవ్వ వచ్చి, బిడ్డా, నీ కష్టాలు తీరే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రాఘవ నీ కోసం పంపబడినవాడు. నీ భక్తిని, నీ పవిత్రతను తులసిమాత కాపాడుతుంది అని ధైర్యం చెప్పేది. రాఘవ రహస్యంగా లక్ష్మి ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమెను గమనిస్తున్నాడు. తెల్లవారుజామున ఆమె చేసే పనులు, సావిత్రి పెట్టే హింసను చూసి అతని రక్తం మరిగిపోయేది. ఒక రాత్రి రాఘవ పెరట్లోని చెట్ల చాటన దాక్కుని చూస్తున్నాడు. అప్పుడు లక్ష్మి తులసి కోట ముందు కూర్చొని ఏడుస్తూ, అమ్మా తులసిమాత, నాపై ఎందుకిన్ని నిందలు? నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా. నా సవతి తల్లి నా గురించి రాఘవ గారికి అబద్ధాలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. కానీ నాకు ఆ ఆస్తిపై గాని పెళ్లిపై గాని ఆశ లేదు తల్లి. నా తండ్రి గౌరవం పోకుండా చూడు. నన్ను కష్టపెడుతున్న నా తల్లి సావిత్రిని కూడా నువ్వే చల్లగా చూడు అని వేడుకోవటం రాఘవ విన్నాడు. ఆ సమయంలోనే తమ్ముడు చింటూ అక్కడికి పరుగున వచ్చాడు. అక్క, అమ్మ సుమ అక్కను ఆ రాఘవ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. అందుకే నీపై అబద్ధాలు చెప్పింది. నేను ఆ అన్నయ్యకు నిజం చెబుతానక్క అని ఏడ్చాడు. లక్ష్మి చింటూను గట్టిగా పట్టుకుని, వద్దు తమ్ముడు, అమ్మ మనసు నొచ్చుకుంటుంది. దైవమే ఏదో ఒక దారి చూపిస్తుంది అని సర్ది చెప్పింది. ఈ దృశ్యం చూసిన రాఘవకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక మనిషి తనను కష్టపెట్టే వారి గురించి కూడా ఇంత మంచిగా ఎలా ఆలోచిస్తుంది? ఆమె సాక్షాత్తు దేవత అని రాఘవకు అర్థమైంది. సావిత్రి కుట్రను బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజే రాఘవ తన తండ్రిని, ఊరి పెద్దలను తీసుకొని లక్ష్మి ఇంటికి వచ్చాడు. సావిత్రి తన చెల్లి కూతురు సుమను అందంగా అలంకరించి రాఘవ కోసం ఎదురుచూస్తోంది. రాఘవ అందరి ముందు నిలబడి, రంగయ్య గారు, నేను మీ పెద్దమ్మాయి లక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. సావిత్రి గారు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఆమె తన స్వార్థం కోసం లక్ష్మిపై నిందలు వేసింది. దీనికి సాక్ష్యం ఆమె కొడుకు చింటూ మరియు నేను స్వయంగా విన్న మాటలు అని గంభీరంగా చెప్పాడు. సావిత్రి ముఖం పాలిపోయింది. ఆమె చేసిన కుట్ర బయటపడటంతో ఊరి పెద్దలు ఆమెను చీత్కరించుకున్నారు. రంగయ్య తన భార్య ప్రవర్తనకు సిగ్గుపడి లక్ష్మి కాళ్ల దగ్గర కూర్చొని ఏడ్చాడు. నన్ను క్షమించు తల్లి, నీ బాధను నేను చూడలేకపోయాను అన్నాడు. లక్ష్మి తన తండ్రిని ఓదార్చి సావిత్రిని కూడా క్షమించమని వేడుకుంది. చివరికి లక్ష్మీ రాఘవల వివాహం ఆ తులసికోట సాక్షిగా అత్యంత వైభవంగా జరిగింది. ఊరంతా పండుగలా ఆ పెళ్లిని జరిపించారు. పెళ్లి వేడుక ముగిసిన తరువాత రాత్రి రాఘవ మరియు లక్ష్మి తమ గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గదిలో ఒక దివ్యమైన సుగంధం వ్యాపించింది. గదిలో వెలుగులు నిండాయి. అప్పుడే ఆ ముసలవ్వ గదిలోకి ప్రవేశించింది. కానీ ఇప్పుడామె ముసలవ్వలా లేదు. పచ్చని చీర కట్టుకొని, చేతిలో అభయముద్రతో, నెత్తిన దివ్యమైన కిరీటంతో సాక్షాత్తు తులసిదేవిలా కనిపిస్తోంది. ఆమెను చూడగానే రాఘవ, లక్ష్మి భక్తితో పాదాలకు నమస్కరించారు. తులసిదేవి లక్ష్మిని దగ్గరకు తీసుకొని, బిడ్డా, నీ కన్నీటి చుక్కలు నా ముదట్లో పడినప్పుడల్లా నా హృదయం ద్రవించింది. నీ ఓర్పుకు, నీ నిష్కల్మషమైన భక్తికి నేను ఇచ్చే వరమే ఈ సుఖమయమైన జీవితం. రాఘవ, నా ప్రియమైన భక్తురాలు లక్ష్మిని నీకు అప్పగిస్తున్నాను. ఈమె కేవలం నీ భార్య మాత్రమే కాదు, నీ ఇంటి మహాలక్ష్మి. ఈమెను కంటికి రెప్పలా కాపాడుకు. మీ వంశం పచ్చగా వర్ధిల్లుతుంది అని దీవించింది. ఆ మాటలు చెబుతుండగానే ఆమె అదృశ్యమైపోయింది. ఆ గదిలో కేవలం తులసి ఆకుల పరిమళం మిగిలింది. వచ్చింది సాక్షాత్తు తులసిమాత అని గ్రహించిన లక్ష్మి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన తల్లి చెప్పిన మాట నిజమైందని, ఆ తల్లే తనను కాపాడిందని లక్ష్మి భర్తకు చెప్పుకొని మురిసిపోయింది. ఆ రోజు నుండి లక్ష్మీ జీవితం అష్టైశ్వర్యాలతో తులతూగింది. సావిత్రి కూడా తన తప్పు తెలుసుకొని లక్ష్మి దగ్గర పశ్చాత్తాపపడింది.
లక్ష్మి తన సవతి తల్లిని కూడా తనతోనే ఉంచుకొని గౌరవంగా చూసుకుంది. చింటూ తన అక్క దగ్గరే ఉంటూ గొప్పగా చదువుకొని ప్రయోజకుడయ్యారు. ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా లక్ష్మీ భక్తి గురించి, తులసిదేవి మహిమ గురించి కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మనిషికి ఓర్పు, భక్తి ఉంటే సాక్షాత్తు దైవమే దిగివచ్చి కష్టాలని తీరుస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా ఈ పవిత్ర కథను వింటే చాలు, అక్షయమైన ఫలితాలు లభిస్తాయి. ధనానికి లోటనేది రాదు. అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తారు. ఇలా పూజించటం వలన సిరి సంపదలు కలుగుతాయి. అలాగే పవిత్ర గంగానది భూమిని తాకినది కూడా అక్షయ తృతీయ రోజే. పేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు అక్షయ తృతీయ. ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడిగా మారాడు. వ్యాస మహర్షి వినాయకుడితో మహాభారతం రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే. వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే. అంతేకాదు, కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తోత్రం చేసిన దినం కూడా ఇదే. అంతేకాదు, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ. అలాగే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభం అయ్యే రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు. ఈరోజు ఏ కార్యం చేసినా అక్షయం అవుతుంది. అది చెడు కార్యమైన, మంచి కార్యమైన అక్షయమైన ఫలితం వస్తుంది. చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు. స్తోమత ఉన్నవారు ఈ రోజు బంగారం కొనవచ్చు. కానీ అప్పులు చేసి బంగారం కొంటే మాత్రం ఇంకా అప్పుల పాలవుతారు. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. అలాగే బంగారం కొనొద్దని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయమని చెప్పారు, కొనమని చెప్పలేదు. ముందుగా ఈరోజు అక్షయ తృతీయ గురించి నారదుడు ఏమి చెప్పాడో తెలిపే వైశాఖ పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి నారద మహాముని అంబరీషుడికి అక్షయ తృతీయ గురించి ఇలా చెప్పసాగాడు. మహారాజా, వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అని అంటారు. ఇది మిక్కిలి పవిత్రమైనది. ఈరోజు చేసిన దానం సర్వపాపహరం, వారి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులు ఇయ్యవలెను. ఈనాడు చేసిన దానానికి విశేష ఫలము కలుగుతుంది. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినిన వారు ముక్తిని పొందుతారు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలము ఇచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వము ఇంద్రుడికి బలిచక్రవర్తికి పాతాళమున యుద్ధము అయ్యెను. ఇంద్రుడు బలిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. అప్పుడు ఇంద్రుడు మార్గంలో ఉన్న ఉదత్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళెను. ఆ మునికి త్రిలోక సుందరి లాంటి ఒక భార్య ఉంది. ఆమె గర్భవతిగా ఉంది. ఇంద్రుడు ఆమెను చూసి మోహించెను. ఆమెను బలాత్కారముగా అనుభవించెను. కానీ ఆమె గర్భంలో ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియ్యక పాదమును అడ్డముగా ఉంచెను. దాంతో ఇంద్రుడు కోపించి ఆ పసివాడిని గుడ్డివాడిగా మారిపొమ్మని శపించెను. ఆ శాపమును అనుసరించి ముని పత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు పుట్టి గుడ్డివాడై జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు తన శక్తులను కోల్పోయాడు. ముని పత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. అప్పుడు ఇంద్రుణ్ణి చూసిన ముని శిష్యులు నవ్వారు. దాంతో ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు. ఇంద్రుడు ఇలా మేరు గుహలో దాక్కున్నాడని తెలుసుకొని బలి, మునగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమి కొట్టారు. అప్పుడు దిక్కుతోచని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము అడిగిరి. బృహస్పతి దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీసహితుడై మేరుపర్వత గృహంలో ఉన్నాడని చెప్పెను. అప్పుడు వారందరూ మేరుపర్వత గుహమును చేరి ఇంద్రుణ్ణి బహువిధములుగా స్తుతించిరి.
బృహస్పతి మొదలగు వారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుతూ వచ్చిన వారికి కనిపించెను. అప్పుడు దేవతలందరూ ఇంద్రునితో బలి మునగువారు స్వర్గమును ఆక్రమించారని చెప్పారు. కానీ ఇంద్రుడు మాత్రం తాను పరస్త్రీని కోరుకున్నందువలన తన శక్తులను కోల్పోయానని వారితో చెప్పెను. ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇలా అన్నాడు: ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము గడుచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులు పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షంలో వచ్చే తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసే స్నాన దానాదులు ఉత్తమ ఫలితములను ఇచ్చును, సర్వ పాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రునితో వైశాఖ ధర్మమును ఆచరింపజేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తి యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అప్పుడు అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, శ్రవణము మునగు వాటిని చేయించిరి. దాంతో ఇంద్రుడు అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదుల యందు తమ భాగమును మరలా పొందిరి. మునులు రాక్షస వినాశము వలన నిశ్చయంగా తమ యజ్ఞ యాగములను వేదాధ్యయనములను కొనసాగించిరి. పితృదేవతలు యథాపూర్వముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకు భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని నారదుడు అంబరీషునకు అక్షయ తృతీయ మహిమను వివరించెను. అలాగే ఈరోజు అక్షయ తృతీయ వ్రతకథను వింటే చాలు, బంగారం కొన్నంత ఫలితం వస్తుంది, కష్టాలు పోతాయి. పూర్వం వారణాసిలో రామశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వ్యాపారంలో 4 కుమారులు సహాయం చేస్తూ ఉండేవారు. రామశెట్టి వారి కుమారులకు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనవంతులైన అందగత్తెలను ఇచ్చి 3 కుమారులకు వివాహం చేశాడు. ఒకసారి 4వ కుమారుడు పొరుగురు పని మీద వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి, అబ్బా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడ ఆవులు కాస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని 4వ కుమారుడు ఇష్టపడతాడు. తర్వాత 4వ కుమారుడు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో, ఎలాగో నాకు సంబంధం చూస్తూ ఉన్నారు కదా, నేను పొరుగురు వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. సరే, అలాగే చేద్దాం నాయనా అని అంటాడు తండ్రి. ఆ అమ్మాయి పేరు లావణ్యవతి. తనకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. లావణ్యవతి గుడికి సంబంధించిన పనులు చేస్తూ ఉండేది. గుడికి సంబంధించిన ఆవులు తీసుకుని వెళ్ళి మేపుకొస్తూ ఉండేది. ఈ విషయాలన్నీ కూడా వాకబ్బు చేసి రామశెట్టి తెలుసుకుంటాడు. అప్పుడు వారి పెద్ద కొడుకులు, పోనీలే నాన్న, మనకు డబ్బు ఉంది కదా, తమ్ముడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయితోనే వివాహం చేద్దాం అని అంటారు. ఆ తర్వాత 4వ కుమారుడు లావణ్యవతిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. లావణ్యవతి చాలా అందంగా ఉంటుంది. అందంతో పాటు చక్కని మనసు కూడా ఉంది. లావణ్యవతి అత్తమామల దగ్గర భయభక్తులతో ఉంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. లావణ్యవతి ఆఖరున వచ్చి మంచి పేరు తెచ్చుకుంది అని మిగిలిన 3 తోడికోడళ్ళు అసూయపడుతూ ఉండేవారు. లావణ్యవతి పేదపిల్ల, మిగిలిన 3 తోడికోడళ్ళు ధనవంతుల బిడ్డలు. దానితో వారికి లావణ్యవతి అంటే కొద్దిగా చిన్న చూపు ఉండేది. లావణ్యవతికి ఒక మంచి స్వభావం ఉండేది. అది ఏమిటంటే, ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేసేది. అయినా లావణ్యవతి అత్తవారింట్లో ఉండగా ఆ ఇంట్లో పనివాళ్ళు ఎండనక వాననక కష్టపడుతూ ఉండేవారు. అప్పుడు లావణ్యవతి వారిని చూసి, ఇప్పుడైతే నేను భవనంలో సుఖంగా ఉన్నాను, కానీ పెళ్లి కాకముందు నేను ఇలాగే కష్టపడుతూ ఉండేదానిని. మండు టెండలో పనులు చేసేదాన్ని. ఒక గొడుగు ఉంటే బాగుండు అనుకునేదాన్ని. గుడిలో సేద తీరుతున్నప్పుడు ఒక విసినికర్ర ఉంటే బాగుండు అనుకునేదానిని. ఈ పనివాళ్ళు కూడా నాలాగే కష్టపడుతూ ఉన్నారు కదా,
వీరికి కూడా గొడుగు విసినికర్ర ఉంటే బాగుంటుంది కదా అనుకుంది. అనుకున్నదే తడవుగా ఇంటి పెరటి వైపు వెళ్ళి వారి తాటాకు ఇంటి మీది తాటాకు లాగి ఒక గొడుగులాగా ఒక విసినికర్రలాగా తయారు చేసి ఇచ్చింది. ఇంటికి ఉన్న తాటాకులన్నిటినీ కూడా అలా రకరకాలుగా తయారు చేసి అక్కడి పనిచేసే వారందరికీ ఇస్తూ ఉండేది. అత్త మామలేమో ఇదేంటి ఇంటి మీద తాటాకులన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి, ఎటుపోతూ ఉన్నాయి అనుకునేవారు. కొంతకాలానికి ఇంట్లో వారు లావణ్యవతే తాటాకులు తీస్తుందని గమనించి లావణ్యవతిని గట్టిగా దెబ్బలాడి ఇటువంటి పనులు చేయకూడదని మందలిస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళ ఇంట్లో బోలెడంతా గో సంపద ఉండేది. ఆ గోవులకు పాలు తీయటము, పేడ తీయటము, కడగటం వంటి పనులన్నీ కూడా పనివాళ్ళు చేస్తూ ఉండేవారు. కానీ లావణ్యవతి ఎవ్వరికీ తెలియకుండా పాలు త్రాగటం కోసం గోవు దూడలు తాళ్ళు విప్పేసి తల్లి గోవుల దగ్గరకు వదిలేసేది. ఈ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు గమనించి లావణ్యవతితో ఇలా దూడలను వదిలివేస్తే మనం పాలు ఎలా త్రాగుతాం అని మళ్ళీ మందలిస్తారు. అంతేకాదు, మండుటెండలో పనివాళ్ళు పనిచేస్తూ ఉంటే లావణ్యవతికి జాలి వేసి వంటగదిలోనికి వెళ్ళి పెరుగంతటినీ కూడా చిలికి మజ్జిగ చేసి పని వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉండేది. అలాగే రామిశెట్టి వ్యాపారస్తుడు కదా, ఆ రామిశెట్టి దగ్గరకు ఎవరైనా డబ్బు లేని వారు వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, ఏమైనా సరుకులు సాయం చేయండి అని అడిగితే అస్సలు సాయం చేసేవారు కాదు. అలాంటి బీదవారిని లావణ్యవతి రహస్యంగా పెరటివైపు రమ్మని పిలిచి సరుకులు, డబ్బులు, ఇంట్లో ఉన్న వస్తువులు ఇచ్చేసేది. ఎవరు ఏ సాయం అడిగినా ఇంట్లో వారికి తెలియకుండా ఆ సాయం చేసేది. చాలా కాలం ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో వారు గమనించలేదు. కానీ ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా. అలా కొన్నాళ్లకు ఇంట్లో వారికి ఈ విషయం తెలిసింది. తోడికోడళ్ళు లావణ్యవతిని బాగా కనిపెట్టి వారి అత్తగారికి చెప్పేవారు. అందరూ కలిసి లావణ్యవతిని తిట్టి అస్సలు నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తారు. ఆ సమయంలో తోడికోళ్ళు అత్తగారితో ఈ అమ్మాయి ఒంటి మీద నగలు ఉంచితే అవి కూడా దానం చేసేస్తుంది అని అనటంతో అత్తగారు లావణ్యవతిని నగలు తీసి ఇచ్చేయమని అంటుంది. అలా లావణ్యవతి ఒక్క ముక్కు పుడక ఉంచుకుని మిగిలిన నగలన్నీ కూడా తీసి అత్తగారికి ఇచ్చేస్తుంది. ఒకసారి ఒక చిన్న పాప రామశెట్టి ఇంటికి వచ్చి మా అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగోలేదు, నాకు కొద్దిగా ధనం ఇవ్వండి వైద్యం ఖర్చు కోసం అని అడుగుతుంది. అప్పుడు ముగ్గురు తోడికోడళ్ళు ఇప్పుడు ఈ పాపకు ఇస్తే అందరికీ దాన ధర్మాలు చేయాలి అనుకుని ఆ పాపను చీపురుతో కొట్టి తరిమి వేస్తారు. ఆ పాప ఏడ్చుకుంటూ వెళుతున్నప్పుడు లావణ్యవతి పెరటి వైపు పిలిచి తన ముక్కుకు ఉన్న ముక్కు పుడుకను ఇచ్చి ఇది అమ్మి అమ్మా నాన్నలకు వైద్యం చేయించి తినడానికి ధాన్యం కూడా కొనుక్కో అని చెప్పి పంపిస్తుంది. ఇదంతా తోడికోడళ్ళు చూసేస్తారు. అప్పుడు ఆ ముగ్గురు తోడికోడళ్ళు అత్తగారితో చెప్పి అందరూ కలిసి లావణ్యవతిని చీపురుతో కొడతారు. నువ్వు ఈ ఇంట్లోని పిల్లవు, ఈ ఇంట్లోని వస్తువులన్నీ దానాలు చేసేస్తావా అని తిడతారు. లావణ్యవతి ఏడుస్తూ గదిలోనికి వెళ్ళిపోతుంది. తిండి కూడా తినకుండా పడుకుంటుంది. తన బాధను చెప్పుకోవడానికి భర్త కూడా ఉండడు. పొరుగురికి వెళ్తాడు. ఇక లావణ్యవతి అలా ఏడుస్తూ పడుకుంటుంది. తెల్లవారిన తర్వాత లావణ్యవతి లేచి చూస్తే గదంతా కూడా బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో, రాసులతో నిండిపోయి ఉంటుంది. లావణ్యవతి శరీరం మీద దెబ్బలు కూడా నయమైపోయి ఉంటాయి. మంచి పట్టు చీరలు, నగలు లావణ్యవతి శరీరం మీదకి వచ్చేస్తాయి. కానీ ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాదు. బయటకు వెళ్తే అత్తగారు ఇంత బంగారం ఎక్కడిది అని కొడతారేమో అనే భయంతో లావణ్యవతి బయటకు కూడా వెళ్ళదు. మళ్ళీ కొడతారేమో అనే భయంతో గదిలోనే ఉండిపోతుంది. అలా ఒకరోజు గడిచిపోయింది. లావణ్యవతికి ఆకలి వేస్తుంది. కానీ పక్కకు తిరిగి చూస్తే ఆశ్చర్యంగా పలహారాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని తింటుంది లావణ్యవతి. మరునాడు పొరుగురు వెళ్ళిన భర్త తిరిగి వస్తాడు. వచ్చి గది తలుపు తీయగానే ఆయన ఆశ్చర్యపడి ఇది మన గదేనా, ఏంటి బంగారం వజ్రాలు అని లావణ్యవతిని అడుగుతాడు. అప్పుడు లావణ్యవతి ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కావటం లేదు అని భర్తకు చెప్తుంది. ఇక ఇంట్లో వారందరికీ బంగారం, వజ్ర వైడూర్యాలు వచ్చాయని తెలిసిపోతుంది. అప్పుడు అత్తగారు, తోడికోడళ్ళు ఆశ్చర్యపడి
ఇదేదో మాయలాగా ఉంది, మన గురువు గారిని కనుక్కుందాం అని అనుకుని ఊరి పొలిమేరల్లో ఉన్న గురువు దగ్గరకు వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. అప్పుడు గురువు తన దివ్య దృష్టితో చూసి, ఈ అమ్మాయి తనకున్నదంతా కూడా ఎప్పుడూ దానం చేస్తూ వస్తుంది. నిర్మలమైన మనసుతో ఈ అమ్మాయి బంగారు ముక్క పొరికను కూడా దానం చేసేసింది. ఆ దానం ఇచ్చింది అక్షయ తృతీయ రోజునే. అక్షయ తృతీయ రోజు చేసిన దాన ఫలమై తనకు సంక్రమించింది. ఈ ఫలం వలనే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు వచ్చాయని గురువుగారు చెప్పారు. ఇక తోడికోడళ్ళు అత్తగారు లావణ్యవతి కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతారు. లావణ్యవతి అందరినీ క్షమించి ఆ కుటుంబమంతా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా దాన ధర్మాలు చేస్తూ జీవించారు. లావణ్యవతి చివరకు మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి ఈరోజు బంగారం కొనటం కాదు, దానం ఇవ్వాలి. అలా రవ్వంత బంగారాన్ని దానం ఇచ్చినా కొండంత ఫలితం వస్తుంది. అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురువు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు, విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తరువాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రియుని ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేదు. అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు. ఈ రోజే కనకదార స్తోత్రం పుట్టినరోజు. లక్ష్మీదేవిని అదృష్టానికి, శుభానికి సూచికగా చెప్తూ ఉంటారు. సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అసువుగా కనకదార స్తోత్రం చెప్పారు. కనకదార స్తోత్రాన్ని అక్షయ తృతీయ రోజు 2 సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారతారు. కనకదార స్తోత్రం లేదా కనకదార స్తవం లేదా సువర్ణధార స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. భిక్ష వెయ్యడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఆ ఉసిరికాయను శంకరుని భిక్ష పాత్రలో వేసింది. ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదార స్తవం చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఆ శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది అక్షయ తృతీయ రోజే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తృతీయ సందర్భంగా ఎలాంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. 1 కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది. సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే. కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు
ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మంగా సంపాదించిన ధనంతోనే బంగారం కొనాలి. పాపాలు చేసి సంపాదించిన ధనంతో బంగారం కొంటే ఆ బంగారం ద్వారా కలి ప్రవేశిస్తాడు. ఓసారి ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అతడి భార్య అక్కడికి వచ్చింది. ఏమిటండి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది అని బదులిచ్చాడు అతడు. అవునా, నేను నిన్న పొరపాటున తాంబూలాన్ని యజ్ఞకుండలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో అని అంది ఆవిడ. తాంబూలం ఉమ్మితే బంగారు ముద్ద రావటం ఏమిటి? నీ బుద్ధి లేని ఆలోచన కాకపోతే అని విసుక్కున్నాడు అతడు. సరే, మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను, రేపు ఏమవుతుందో చూద్దాం అన్నదామె. అతను సరేనని చెప్పటంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మివేసింది. మరుసటి రోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది.
వారికి రోజు తాంబూలం ఉమ్మివేయటం, మరుసటి రోజు బంగారు ముద్ద తీసుకోవటం అలవాటైపోయింది. అలా చేయటం వల్ల కొద్ది కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళు ఇళ్లల్లో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయటం, బంగారు ముద్దలు తీసుకోవటం అందరికీ అలవాటయింది. అందరూ ధనవంతులైపోతూ ఉన్నారు. అయితే ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులు అవుతూ ఉంటే తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇల్లు తగలబడిపోసాగాయి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు, ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది. ఇన్నాళ్ళు మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయ, ద్వేషాలతో ఊరు నాశనమయ్యింది అని భార్యతో అన్నాడు. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళో వారున్న స్థితిలో ఉంది. ధన సంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరి వాళ్ళలాగా ప్రస్తుత సమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి మేసేందుకు సిద్ధమవుతోంది. ఎంత ధనం సంపాదిస్తే అంత అశాంతి పాలవుతోంది. నైతిక విలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తర్వాతి తరాలైన ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే ఉత్తమ ఆదర్శం ఎంతో అవసరం. అక్షయ తృతీయ రోజే లక్ష్మీనారాయణుల వివాహం జరిగింది కనుక ఈరోజు ఆ వివాహ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరివేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు చేరుకుంది. ఆ పూలవాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే, దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుని దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమయ్యింది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు.
బలహీనులై తేజో విహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాల్ని విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవుల దాటి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరేనని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడుకున్నారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మధుర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పని ప్రారంభించండి అని చెప్పి పంపించాడు. శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి కుదుర్చుకుని మందర పర్వతం, వాసుకి సర్పం సాయంతో క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు, దానవులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మదనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగొలిపే చూపులతో, తూలుతున్న శరీరంతో వారుణీ శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుణీ శక్తిని స్వీకరించారు. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానువుల చేత గౌరవింపబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవదానవులిద్దరూ కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన త్రాగుగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. క్షీరసాగర మదనం కొనసాగుతోంది. కాలకూట విషం తర్వాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాలసముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ తరువాత వరుసగా గుర్రము, ఐరావతము జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార శోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటికి వచ్చింది. సర్వ అలంకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు, మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు, గంధర్వులు పాటలు పాడగా అప్సర గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవీ స్నానం కోసం విచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలని తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు, దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీపడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటను గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వర్ణించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్నెప్పుడూ మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయంగా అని తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు
దక్కకుండా శ్రీహరిని వరించటంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కుని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందర్నీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే దక్కేలాగా చేశాడు. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైనటువంటి శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు. వారిని మీరెప్పుడూ కూడా ఉపసిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా లక్ష్మీదేవి పెళ్ళి అక్షయ తృతీయ రోజు జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడి కుచేలుణ్ణి ఎలా కుబేరుడిగా మార్చాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. కృష్ణుడికి కుచేలుడనే బాల్య స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఇద్దరూ ఒక గురువు దగ్గరే చదువుకున్నారు. కుచేలుడు పెళ్లి చేసుకుని గుహస్థాశ్రమం గడుపుతూ ఉన్నాడు. కానీ కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాడు. దారిద్ర్య బాధ కుచేలుడి కన్నా అతని భార్యకు కష్టంగా ఉన్నది. అందుచేత ఆమె ఒకసారి తన భర్తతో, కృష్ణుడు నీకు స్నేహితుడే కదా, అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలిస్తున్నాడట, శరణం వేరిన వారిని తప్పక ఆదుకుంటున్నాడట. అలాంటప్పుడు స్నేహితుడివి, సంసార భారం మోస్తున్న వాడివి, ఆయన నీకు సహాయం చేయడా అన్నది. ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన కృష్ణుణ్ణి చూడాలనిపించింది. చూడటం వల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు. కనుక అతను భార్యతో, కృష్ణుణ్ణి చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుకగా ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది, అందుకు తగినదేమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు. ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్లవారి నుంచి 4 గుప్పెళ్ల అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూట చేత పట్టుకుని ప్రయాణమై ద్వారకకు చేరుకొని కృష్ణుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. పెద్ద భవంతిలో మంచం మీద పడుకొని ఉన్న కృష్ణుడు కుచేలుణ్ణి చూడగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కౌగలించుకుని తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా కుచేలుడి శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుణ్ణి చూసినట్లుగా చూశాడు. ఇల్లంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆదరం చూపటం గమనించిన రుక్మిణీదేవి వింజామరం తీసుకుని కుచేలుడికి విసరనారంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కుచేలుడికి చెయ్యదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజుల నాటి అనుభవాలు నెమరువెయ్యనారంభించారు. ఒకసారి గురుపత్ని వాళ్లను సమిధలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహా అరణ్యంలో ప్రవేశించారు. ఇంతలో ఒక పెద్ద గాలివాన ఆరంభమయ్యింది. ఆకాశాన మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది. సమిధుల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్ద అయిపోయారు. దారి తెలియలేదు. కటిక చీకటి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అరణ్యంలో తెల్లవార్లు తిరిగారు. మర్నాడు
తెల్లవారింది. శిష్యులు అడవిలో చిక్కుకుపడి పోయారని తెలిసిన గురువు వాళ్లను వెతుక్కుంటూ వచ్చి దైన్య స్థితిలో ఉన్న కుర్రవాళ్లను చూసి మా కోసం ఎంత ప్రయాసపడ్డారు. ఇంతకన్నా ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చేయగలరు? మీ భక్తికి సంతోషించాను. మీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి గుర్తు ఉన్నదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు, నీతో గురుకుల వాస స్నేహం చేసిన నా బోటి వాడికి ఏ కోరిక తీరదు అన్నాడు. కృష్ణుడు ఆ మాటకు నవ్వి, ఇంతకు మీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకలు ఇవ్వాలంటే అతనికి చాలా సిగ్గు వేసింది. కృష్ణుడు బలవంతంగా కుచేలుడి చేతిలో ఉన్న గుడ్డపీలిక మూట తీసుకొని, ఇందులోది ఏమిటి అని అడుగుతూ విప్పి, అటుకులే, నాకెంత ఇష్టమనుకుంటున్నావు అని పిడిగడు నోట వేసుకొని మరో పిడిగడు చేతిలోనికి తీసుకున్నాడు. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని ఇంటనే స్నానము, భోజనము, నిద్ర సుఖంగా చేసి తాను నిజంగా స్వర్గంలోనే ఉన్నాననుకున్నాడు. మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు కృష్ణుడు అతన్ని కొంత దూరం సాగనంపాడు. తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వలేదు. అతను తన మనసులో, కృష్ణుడు మహారాజు, నేనే నిరుపేద బ్రాహ్మణుణ్ణి కదా అన్న ఆధారంతో నన్ను అతను కౌగిలించుకున్నాడు. తన తమ్ముణ్ణి చూసినట్లుగా చూశాడు. తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్య చేత వీజామర వీయించాడు. దేవుడికి చేయదగినన్ని మర్యాద చేశాడు. నాకు డబ్బిచ్చినట్లయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తనను మర్చిపోతాననుకుని కాబోలు ఆ పని చేయలేదు అనుకున్నాడు. కానీ కుచేలుడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేలుమనే రాజభవనాలు కనిపించాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కనిపించాయి. వాటిలో రకరకాల పక్షులు, తామరలు, కలువలు కనిపించాయి. భవనంలో దాసదాసీలు తిరుగుతూ ఉన్నారు. ఇది ఎవరి ఇల్లై ఉంటుంది? నా ఇల్లు కాదే, ఇదంతా ఇక్కడ ఎలా వచ్చింది అని కుచేలుడు దిగ్భ్రాంతి చెంది ఉండగా, దేవత అన్నట్టు ఉన్న స్త్రీ పురుషులు మేళతాళాలతో ఎదురువచ్చి భవనంలోనికి అతన్ని తీసుకుపోయారు. మారువేషంలో ఉన్న లక్ష్మీ దేవతలాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు వచ్చే కళ్ళను గట్టిగా మూసుకొని భర్తకు భక్తితో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకున్నది. ఇదంతా చూసి కుచేలుడు తనలో తానే, నాకీ ఐశ్వర్యమంతా కృష్ణుని చూసి రావటం చేతనే కలిగి ఉంటుంది, మరో కారణం ఏదీ కనబడటలేదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు. తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు. తాను ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు. అటు తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతూ ఉన్న సత్ప్రవర్తన వీడక జీవిస్తూ ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేయు సంకల్పదానమైన అక్షయ ఫలం ఇస్తుంది అని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్య స్నానమాచరించి దేవతలకు, పితృదేవతలకు తర్పణమర్పించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మన అతడు కుశావతి నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు నిర్వర్తించిన వాని సంపద పెరుగుతూనే ఉంది. అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిన పెట్టకుండా విశ్వసిస్తే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు, కష్టాలు సమస్యలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, బంగారం కొన్నదానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది, ఇక మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.